బియ్యం పిండితో దోశ ఎలా చేయాలో ఈ యొక్క వీడియోలో అయితే చూసేద్దాం. చాలా క్రిస్పీగా కూడా ఉంటుందండి. నేను విజయాస్ కుకింగ్కు స్వాగతం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని జల్లించిన బియ్యం పిండిని 1 కప్పు వరకు తీసుకోవాలి. మీరు ఏ కప్పుతో బియ్యం పిండి తీసుకుంటున్నారో అదే కప్పుతో నీళ్ళు వచ్చేసి 2.5 కప్పుల వరకు తీసుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని 1 నిమిషం పాటుకు మనము మిక్సీ అనేది చేసుకోవాలి. మిశ్రమం అనేది మనకు ఇలా చూడండి, లిక్విడ్లా ఇలా ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు వరకు ఉల్లిపాయలను సన్నటి ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత 2 పచ్చిమిరపకాయలను సన్నటి ముక్కలు వేసుకున్నాను. తర్వాత మిరియాల పొడి వచ్చేసి 1/2 స్పూన్ వేసుకుంటున్నా. జీలకర్ర వచ్చేసి 1/2 స్పూన్ వేస్తున్నా. తర్వాత ఇది వచ్చేసి కరివేపాకు సన్నటి ముక్కల్లా కట్ చేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. తర్వాత సాల్ట్ వచ్చేసి 1/2 స్పూన్ వరకు వేస్తున్నాను, లేకపోతే మీకు రుచికి తగ్గట్టుగా అయినా సరే వేసుకోండి. తర్వాత ఇది వచ్చేసి అల్లం ముక్క అండి. నేను అల్లాన్ని సన్నటి ముక్కలు కాకుండా తురుము పట్టి కనుక తీసుకున్నామంటే మనకు ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి నేను ఇలా తురుము అనేది పడుతున్నాను. మీరు కావాలంటే దీంట్లోకి క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. తర్వాత ఈ అన్ని మిశ్రమాలు బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ముట్టించి దోశల పెనం పెట్టుకొని దీనికి ఆయిల్ పూసుకోవాలి. నేను ఉల్లిపాయ ముక్కతో పూస్తున్నాను. ఆయిల్ వచ్చేసి అంటుకోకుండా ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ యొక్క మిశ్రమాన్ని మన దోశలాగా కాకుండా చూయించే విధంగా పెనం మీదకి వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూను నెయ్యి కానీ ఆయిల్ని కానీ సైడ్ అంచులకి మన దోశకి ఎలా అయితే వేసుకుంటామో అలా వేసుకుంటూ దీనిపైన నుంచి మూత పెట్టుకొని మీడియం మంట నుంచి ఇంకా లోకే మంటను పెట్టుకుంటూ 1 నిమిషం పాటు ఈ విధంగా ఉంచుకోవాలి. మూత తీసి మరో 1/2 నిమిషం పాటు ఉంచుకొని ఆ తర్వాత దోశను మనము తీసివేసుకోవాలి. మనము దోశలాగా తిప్పుకోకుండా ఆ తర్వాత పెనం నుంచి ఇలా రిమూవ్ అవ్వగానే తీసుకొని సర్వ్ అనేది చేసేయాలి. అంతేనండి, చాలా క్విక్గా అయ్యే బ్రేక్ఫాస్ట్ కూడా తయారు చేయండి. మరి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా వీడియోస్ కనుక చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మిస్ కాకుండా ముందుగానే మీరు చూడొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.